హాయ్ హలో నమస్తే. నేను మీ మధు. మన మధుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో బొప్పాయి హల్వా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బొప్పాయి హల్వా చేసుకోవడానికి పచ్చి బొప్పాసికాయ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకుని అందులో సగం వరకు నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న బొప్పాయి తురుము వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన పచ్చివాసన అనేది పోతుంది. బొప్పాయి పండు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదండి. దీనిని దేవతల పండు అని కూడా పిలుస్తారు. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది అద్భుతమైన ఔషధం. మరికొన్ని చిట్కాలు, మరికొన్ని ఉపయోగాలు ముందు వీడియోలో చెబుతాను. ఇప్పుడు ఈ బొప్పాయి ఇలా ఉడికిన తరువాత ఒక చిల్లుల గిన్నె తీసుకుని అందులో నీళ్ళన్నీ వంపేసేయాలి. ఇప్పుడు ఈ తురుముని ఒక పల్చటి క్లాత్లో వేసి మూటలాగా కట్టి పైన ఏదైనా బరువు పెడితే ఈ తురుముకి ఉన్న మొత్తం నీళ్లు అనేవి బయటకు పోతాయి. మనం ఇది చేసుకోవడానికి బొప్పాయిని ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అదే పాన్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత అరకప్పు వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినేవారు ఇంకొన్ని వేసుకోవచ్చు. ఇది మనకి ఎన్ని కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకుని మనం వేయించుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ మెయిన్ అయితే ఇవి వేసాము. ఇంకా ఇందులో మనం పిస్తా కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తరువాత లాస్ట్లో పుచ్చపప్పు వేయాలి. 1/2 కప్పు పుచ్చపప్పు వేసి వేయించుకోవాలి. పుచ్చపప్పు పేలుతుంది కాబట్టి మనం లాస్ట్లో మాత్రమే వీటిని యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తర్వాత వీటిని పక్కనకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మరొక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని అందులో పక్కన పెట్టుకున్న బొప్పాయి తురుమును వేసుకుని వేయించుకోవాలి. వాటర్ అనేది లేకుండా మనకు ఇలా ఉంటుందండి. నెయ్యిలో ఈ బొప్పాయిని వేయించడం వలన హల్వా అనేది చాలా టేస్ట్ వస్తుంది. మనకి ఇది వేగుతున్నప్పుడే మంచి సువాసన అనేది వస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్ నుండి మనల్ని కాపాడుతుంది. చూడండి, బొప్పాయిని నెయ్యిలో వేయిస్తే ఇలా అవుతుంది. మనకు నెయ్యి అనేది సరిపోకపోతే మరొక 2 స్పూన్ల వరకు మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిలో మాత్రమే మనం బొప్పాయిని బాగా వేయించుకోవాలి. మనకి ఇది వేగుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం ఈ బొప్పాయి హల్వా చేసుకోవడానికి కేవలం 2 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామండి. ఒకటి బొప్పాయి తురుము, మరొకటి పంచదార. ఇలా ఉన్న తర్వాత మనం 1 కప్పు బొప్పాయి తురుముకి 2 కప్పుల వరకు పంచదార, లేదా తీపి ఎక్కువ తినేవారు 2.5 వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బొప్పాయి తురుముతో పాటు ఈ పంచదార కూడా కరిగితే ఆల్మోస్ట్ మనకి బొప్పాయి హల్వా రెడీ అయిపోతుంది. మనం ఇందులో వాటర్ వేయటం లేదండి. అలాగే ఇందులో కావాలి అనుకుంటే పాలు పోసుకోవచ్చు. 1 కప్పు వరకు పాలు పోసి ఉడికించుకోవచ్చు. అది కూడా పంచదార పూర్తిగా కరిగిన తరువాత పాలు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, బొప్పాయి హల్వా పంచదార కరుగుతూ మనకి బొప్పాయి అంతా కూడా పట్టి మెత్తగా అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. లేదంటే ఏ కలర్ వేయకుండా కూడా మనం ఈ హల్వా తయారు చేసుకోవచ్చు. బొప్పాయిలో విటమిన్ ఏ మరియు
బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చూడండి, మనకి హల్వా తయారీ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్, నేనైతే గ్రీన్ వేసానండి. ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, రెడ్ కలర్ వేయచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా వచ్చిన తర్వాత మన హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పాలు కనుక పోసుకోవాలి అనుకుంటే ఇలా ఉన్న తర్వాత పావు కప్పు లేదా అరకప్పు పాలు పోసి మరొక 5 నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకోవాలి. మనకి హల్వా అంతా దగ్గరికి వచ్చేసి నెయ్యి ఇలా పైకి తేలుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, బొప్పాయి హల్వా అయితే చాలా ఈజీ. కొంచెం మనం తురుముకుని ఆ నీళ్ళన్నీ వడిలి పక్కన పెట్టుకునే వరకే మనకి టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది. ఎప్పుడూ పండిన బొప్పాయి తినకుండా ఇలా పచ్చి బొప్పాయితో హల్వా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత నెయ్యి పైకి తేలిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు నెయ్యి ఎక్కువ తినేవారు ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, బొప్పాయి హల్వా త్వరగా తయారు చేసేయండి. మీ మధు.